హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం మా హస్బెండ్ కోసం నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. మా పెళ్ళయ్యాక 6 years నుంచి ఇదే ఫస్ట్ టైం. చికెన్ బిర్యానీ చేయడానికి నేను 3 పెద్ద ఉల్లిగడ్డలు, 2 నిమ్మకాయలు, 2 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర తీసుకొని మంచిగా కట్ చేసుకున్నా. బిర్యానీలో నేను వాడే మసాలాలు లవంగాలు, బగారాకు, దాల్చిన చెక్క, యాలకులు, జాజికాయ, జాపత్రి, మిరియాలు, స్టార్ ఫ్లవర్, సాజీరా, మార్వాడి మెంతు. నేను చెప్పిన మసాలాలు అన్నీ ఉండేలా చూసుకోండి, అప్పుడే బిర్యానీ కమ్మగా వస్తుంది. ఇప్పుడైతే నేను కిలో బియ్యం ఉడికేలా ఒక గిన్నె తీసుకున్నా. గిన్నెలో 1 kg బాస్మతి రైస్ పోసుకున్నా. మంచిగా నీళ్ళతో మంచిగా కడిగి అందులో మంచినీళ్ళు పోసుకున్నా. మళ్ళీ మీకు కొలతలతో కావాలంటే నేనైతే కిలో బియ్యంకు 1/2 kg చికెన్తో బిర్యానీ చేస్తా. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న రైస్ గిన్నెలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా, మార్వాడి మెంతు, జాజికాయ, జాపత్రి, బగారాకు, మిరియాలు అన్నీ వేసుకొని పక్కన పెట్టుకుందాం. మ్యారేజ్ అయినప్పటి నుండి మా హస్బెండ్ నా కోసం ఎన్నో రకాల నాన్ వెజ్ ఐటమ్స్ చేసేవారండి. మా హస్బెండ్ చాలా బాగా వంట చేస్తారని, అందులో బిర్యానీ అయితే సూపర్గా అదరగొట్టేస్తారు. అందుకే ఫస్ట్ టైం మా హస్బెండ్కి నా చేతులతో బిర్యానీ చేసి పెట్టాలనిపించింది. అందుకే అండి కష్టపడి మా హస్బెండ్ దగ్గర బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకొని మరి ఈరోజు ఇలా చేయగలుగుతున్నా. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ గిన్నె పెట్టుకున్నా. ఉల్లిగడ్డ ముక్కలు మునిగేలా నూనె పోసుకొని నూనె కాగాక అందులో ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని అటు ఇటు కలపండి. ఆనియన్ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్లో రావాలి నేను చూపించినట్టు. ఉల్లిగడ్డ ముక్కలు క్రిస్పీగా ఉంటేనే బిర్యానీ చాలా బాగా కుదురుతుందండి. తర్వాత అదే కాగిన నూనెలో నేను చూపించిన విధంగా మసాలాలు వేసుకొని వేగనివ్వండి. అవి వేగాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే నేను కడిగిన చికెన్లో 1 cup పెరుగు వేసుకొని మంచిగా పెరుగు అంతా ముక్కకు పట్టేలా కలుపుకున్నా. మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే పెరుగుతోనే గ్రేవీ వస్తుంది, బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. నేను కలుపుతున్నా చూడండి, అలా చేయండి. ఇలా కలుపుకున్నాక ఒక 5 minutes పక్కకు పెట్టండి. ఇప్పుడు గిన్నెలో ముందుగా చికెన్ వేసుకోండి నేను చూపించిన విధంగా. అందులో కారం, ఉప్పు, చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలపండి. ముక్కలకు మంచిగా మసాలాలు పడితేనే మంచిగా చికెన్ బిర్యానీ మంచిగా వస్తుంది. తర్వాత వేయించి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోండి. అందులోనే నిమ్మరసం, టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నా. మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకున్నా. మీకైతే డౌట్ రావచ్చు, మ్యారేజ్ అయ్యి 6 years అవుతుందంట, కానీ వాళ్ళ హస్బెండ్కి ఒక్కసారి కూడా చికెన్ బిర్యానీ చేయలేదా అని. కానీ అదే నిజమండి, ఎందుకంటే మా హస్బెండ్ నాకు ఆ ఛాన్స్ ఎప్పుడు ఇవ్వలేదు. సండే వచ్చిన, ఫెస్టివల్స్ వచ్చిన నాన్ వెజ్ వంటలు అన్నీ కూడా మా హస్బెండే చేసేవారండి. వంట రాకముందే మ్యారేజ్ అయ్యిందండి. నాకు అసలు వంట నేర్పించిందే మా హస్బెండ్ దగ్గరనే నేను వంట నేర్చుకున్నా. అయినా వంట వచ్చిన హస్బెండ్స్తో అడ్వాంటేజెస్ ఉన్నాయండి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. అవేంటో చెప్పాలా? అడ్వాంటేజెస్ గురించి చెప్పాలంటే మంచిగా రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తారు. మంచిగా మనం పస్తులు ఉండాల్సిన అవసరం ఉండదు, మంచిగా తినవచ్చు. డిసడ్వాంటేజెస్ గురించి చెప్పాలంటే మనం వంట స్టార్ట్ చేయకముందే నూనె పోసాక గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టు, లేకపోతే పోపు మాడిపోతుంది అని ముందే భయపడేలా చేస్తారు. మా హస్బెండ్ అయితే నేను వంట చేసే ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుందండి. అరే వంట చేయనిస్తేనే కదా అని తెలుస్తుంది వంట బాగుందా బాగలేదా అని. ఇప్పటికీ బిర్యానీ చేస్తున్నప్పుడు కూడా మా హస్బెండ్ పక్క నుంచి అదొకటి ఇదొకటి చెప్పుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడైతే అన్నం గిన్నెలో 1 spoon సాల్ట్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నా. రైస్ 70% కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ ఉన్న గిన్నెలో రైస్ 1 layer వేసుకొని దాని మీద గరం మసాలా, కొత్తిమీర చల్లుకుని నెక్స్ట్ ఇంకొక లేయర్ రైస్ వేసుకొని దాని మీద ఆనియన్స్, కొత్తిమీర, గరం మసాలా అండ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని చికెన్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకున్నా. గ్యాస్ అనేది మీడియంలో ఉంచుకోండి. మంచిగా దమ్ అయ్యేంత వరకు చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఇలా చూసారా ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. సైడ్ నుంచి చూస్తున్నా దమ్ అయిందా లేదా అని. వావ్, కలర్ఫుల్గా చాలా బాగుంది. చికెన్ మంచిగా దమ్ అయింది. చికెన్ పీస్ చూసారా అండి ఎంత బాగా దమ్ అయిందో, సూపర్గా ఉంది కదండి. కలర్, టెక్స్చర్ అంతా బాగుంది. 100% ఇది కుక్ అయింది ఇక చికెన్ బిర్యానీ. ఇది నేను మా హస్బెండ్ కోసం సర్వ్ చేశాక తీసిన పిక్. దట్స్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.